1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒక అవేర్నెస్ వీడియోలా చేద్దాము. అంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. పిల్లల్ని వాళ్ళు టూర్లు వెళ్ళడానికి, పేరెంట్స్ టూర్ అందరి గురించి కాదు, ఎవరైతే అట్లా చేస్తున్నారో అంటే వాళ్ళని అక్కడ పక్కింట్లో వదిలిపెట్టడము, లేదా వాళ్ళ దగ్గర చుట్టాల ఇంట్లో వదిలిపెట్టడము, వాళ్ళు షికార్లకు వెళ్ళడం, ట్రిప్పులకి వెళ్ళడము, ఏదైనా కానివ్వండి, వెళ్ళి వచ్చాక జరగరాని ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు లబోదిబో అంటున్నారు. కొన్ని ఇన్సిడెంట్స్లో మనం మాట్లాడుకున్నాం. ఒక మన పూణేలో జరిగినటువంటి ఇన్సిడెంట్, అతను వృద్ధుడు, 60 ఏళ్ళ వృద్ధుడు 3 సంవత్సరాల పాపని తీసుకుపోయి రేప్ చేసాడని మాట్లాడుకున్నాం. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకో, అంత నిర్లక్ష్యంగా ఎందుకు, బాబాయే కదా, మావయ్యే కదా, పక్కింటోడే కదా, మాకు రోజు చూసే అతనే కదా, ఏమవుతుందిలే అని వదిలేసి వెళ్తూ ఉంటారు. మరి దాని తర్వాత ఎలాంటి జరుగుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు అంత నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్తున్నారు అంటే ఎంజాయ్మెంట్ ఫస్ట్ ఎంజాయ్ చేయాలి. ఏంటి పిల్లలు అడ్డం, ఎవరన్నా 2 రోజులు పెట్టుకుంటే బాగుండి, ఇద్దరం వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ఎవరు వాళ్ళు? మీరు కన్న బిడ్డలే కదా, వాళ్ళని ఎవరు ఎందుకు చూస్తారు? మీరు చూసుకోవాలి. మిమ్మల్ని మీ పేరెంట్స్ అలా చూస్తే మీరు ఇలా ఇంత ఆరోగ్యంగా ఈ ఏజ్కి వచ్చేవారా? ఎప్పుడో అయిపోయేవారు. ఇప్పుడు చాలామంది గొంతుకు అడ్డం పడితే పిల్లలు చచ్చిపోతున్నారు. తినేటప్పుడు వాచ్ చేయట్లేదు. స్కూల్కి బాక్స్ ఇస్తున్నారు, ఎటువంటి ఫుడ్ ఇస్తున్నారు? కొంచెం సలైవా వచ్చే ఫుడ్స్ ఇవ్వాలి వాళ్ళకి. లేదు టైట్గా సలైవా రాని ఫుడ్స్ ఇస్తే వాళ్ళకి మింగుడు పడిన అడ్డం పడి చనిపోవట్లే ఈ మధ్య పిల్లలు. ఇది మరి ఎక్కడ కారణం? తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కదా. అంటే ఎక్కడ మీరు పట్టించుకుంటున్నారు పిల్లల్ని? ఎక్కడ పట్టించుకోవట్లేదు. మేడ్స్ మీద వదిలిపెట్టడము, లేకపోతే డే కేర్స్లో పడేయటము, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే 1 గంట సేపు పెట్టుకోండి మా పిల్లని మీ ఇంట్లో అనడము, లేకపోతే 2 రోజులు అర్జెంట్ పని ఉంది వెళ్ళొస్తామని పక్కింట్లో. మొన్న ఎవరో కానీ అమెరికా వెళ్ళొచ్చారంట పక్కింట్లో పెట్టి. నాకు అసలు చిన్నపిల్ల అయితే పర్వాలేదు మేడం, మళ్ళీ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లల్ని కూడా వదిలేసి వెళ్తున్నారు. ఏ వయసు అయినా సరే వదిలేసి అమెరికా వెళ్ళడం ఏంటి? 15 రోజులు ట్రిప్ అట. పక్కింట్లో ఎంత నమ్మకమైనా మీరిద్దరు ఒక 20 సంవత్సరాల నుంచి నైబర్స్ అయినప్పటికీ కూడా 24 గంటలు మీ కాపలా కాయగలరా? ఏదన్నా పొరపాటు జరిగితే మరి వాళ్ళ మీదకి వెళ్ళదా? మరి ఆనక మీరు అన్నారు లబోదిబం అంటే ఎవరేం చేస్తారు అంటే, ఇది చూస్తున్నాను నవీన, నేను గట్టిగా చెప్పనా వద్దా అని ఆలోచిస్తున్నాను. నాకు పిల్లల్ని ఎందుకు కంటున్నారు, కనకండి అని ఇంటింటికి వెళ్ళి చెప్పాలనిపిస్తుంది. కంటారు మోసి. పెళ్ళైన 8 ఏళ్ళకో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కదా, ఒక కెరీర్ అంట, కెరీరు జాబ్ సెక్యూరిటీ, ఓకే, వాళ్ళ కెరీరు, అందులో కెరీర్ ఎక్కడికి వెళ్తారో నాకైతే తెలీదు. కెరీర్ అంట. మరి వీటి కోసం పెళ్ళైన 7 ఏళ్ళకో 8 ఏళ్ళకో ఎట్లాగొట్లో ఒక చిన్న పీసును కంటున్నారు. పుట్టే కదా అడ్డం, వెళ్ళడం కావదు. అప్పటికి నీకు దగ్గర 35 దాటిపోతాయి. మరి ఎంతో ఎంజాయ్ చేసి ఉంటావు అప్పటి వరకు. ఇప్పుడు పుట్టంగానే ఆ పుట్టిన బిడ్డ ఎందుకు అడ్డం అవుతుంది నీకు? ఎంజాయ్ చేసావుగా 35 ఏళ్ల దాకా. గట్టిగా మాట్లాడితే 40 ఏళ్ళకి మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంత వయసు నువ్వు ఎంజాయ్ చేశాక అప్పుడు కనాలి అనుకుని కన్న తర్వాత ఆ బిడ్డ కోసం ఎందుకు మీరు జీవించట్లేదు? ఇంతకాలం మీరు లైఫ్లో సగం వయసు మీరు ఎంజాయ్ చేసేసారు, పుట్టిన బిడ్డను ఎందుకు చూసుకోరు? వాళ్ళని చూడటానికి అమ్మ, అత్త, లేకపోతే పక్కింటోళ్ళు, లేకపోతే డే కేర్లు, లేకపోతే మేడ్స్ ఉంది. డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది కాబట్టి ఎన్ని వేషాలైనా ఎన్ని డాన్స్లైనా వేస్తారు. మరి అందరికీ డబ్బులు ఉండవు. పాతకాలంలో డబ్బు ఉన్నా సరే ఎవరి పిల్లలమ్మ ఆ పిల్లల్ని పెంచుకునేది చచ్చినట్టు, అవునా? డైపర్లు ఇవన్నీ కూడా ఎక్కువ వాడేవారు కాదు. గత 30 ఏళ్ళ నుంచి డైపర్లు వస్తున్నాయి. అంతకుముందు అంతా 100% క్లాత్సే వాడేవారు. మరి ఆ క్లాత్స్ అన్నీ తల్లి ఉతుక్కొని ఆరేసుకొని మళ్ళీ ఇంకో సెట్ రెడీగా పెట్టుకొని పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్ప అంటే అది కంటికి రెప్పలాగా పెంచితే నువ్వు ఇలాగే ఇవాళ పిల్లని అక్కడ పారేసి అమెరికా వెళ్ళిపోతుంది. నిన్ను కూడా అలా పెంచితే నువ్వు అసలు భూమి మీదే ఉండేదానివి కాదు. మరి ఈ బుద్ధి తెలుసుకోవాలి కదా, వాళ్ళు తెలుసుకోవట్లేదు. దీనివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయంటే, మొన్న చూసాం, ఇంట్లో ఒక మేడని పెట్టుకుంటే ఎత్తి కింద పడేస్తుంది ఆ బిడ్డని. ఎత్తటం పారేయటం, ఏంటది పైశాచికత్వం ఏంటి? కొట్టడం, ఏది పెడితే అది పెట్టి కొట్టడం. లేకపోతే డే కేర్లో పెడితే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. డే కేర్లో పెడితే ఐ ఇన్ఫెక్షన్స్ రావటం, జలుబులు రావటం, జ్వరం రావటం, ఇమ్యూనిటీ ఉన్నదంతా పోవడం, కొత్త ఇమ్యూనిటీ రాకపోవడం. మంచి ఫుడ్ పెడితే కదా మళ్ళీ ఇమ్యూనిటీ స్టాండర్డ్గా పెరుగుతూ ఉంటుంది. మంచి ఫుడ్ ఎక్కడ పెడుతున్నావు? అందరి సంగతి నేను అన్ను, అలా కొంచెం ఉన్నారు కొంతమంది, కానీ
ఎక్కువ శాతం ఇలా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అయితే మేడం కొంతమంది పేరెంట్స్ అంటున్నారు ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారు అంటే కొంచెం పెద్ద పిల్లల గురించి మాట్లాడుకుందాం. 9 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు మాట్లాడుకుంటే వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ ఎగ్జామ్స్ డిస్టర్బ్ అవుతారు, వాళ్ళని ఎందుకు ట్రిప్ తీసుకెళ్ళి డిస్టర్బ్ చేయడము, అందుకే నైబర్స్ ఇంట్లో పెట్టాం, వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, అసలు మా తర్వాత వాళ్ళే అంతా చేసుకుంటారు, అవసరం లేదు, మా అమ్మాయికి బాగా క్లోజ్ వాళ్ళు అని వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని చెప్పి కొంతమంది పేరెంట్స్ అంటున్నారు. మరి అంటే అలాంటి తల్లిదండ్రుల్ని చక్కగా నీట్గా కూర్చోబెట్టి చేతులు వెనక్కి కట్టేసి దీని మీద చెప్పులతో కొట్టాలి, 2 దవళ్ళ మీద, అమ్మని నాన్న ఇద్దరిని. మానుకోబోయి నువ్వు, వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే నువ్వు మానుకుని కూర్చో, వాళ్ళు ఎదురుగుండా కూర్చుని నువ్వు చదివించు, అంతేగాని వాళ్ళు డిస్టర్బ్ అవుతారేమో నువ్వు అమెరికా వెళ్తావా లేకపోతే పక్క ఊరు వెళ్తావో నాకు అనవసరం. నువ్వు అటు వెళ్తే వీళ్ళు ఇంకా చదువుతారని నీకు నమ్మకం ఏంటి? పుస్తకాలు పక్కన పారేసి ఇంకో డాన్స్ వేయచ్చుగా, నీకేంటి నమ్మకం? నువ్వు వాళ్ళని వదిలిపెట్టి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా చదువుకుంటారని అనుకుంటున్నావు నువ్వు. అది అక్కడ పడేసి ఇంకో పని చేస్తే ఏం చేస్తావు? అసలు నీ పిల్లల్ని నువ్వు వదిలిపెట్టి ఎవరి మీద వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి? తినేది అన్నమేనా? బాగా చెప్పులు తీసుకుని తాడు పెట్టి కట్టేసి మరీ కొట్టాలి వెళ్ళి. అంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే మేడం, అప్పట్లో అంటే మన తాతలు అమ్మమ్మలు ముత్తమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అసలు వాళ్ళ పిల్లల విషయంలో? ఇలాగే మరి వాళ్ళు కూడా ఊర్లో వెళ్ళాల్సి వచ్చేది ఉంటాయి, అప్పుడు ఎలా పిల్లల్ని ఎక్కడ పెట్టి వెళ్ళేవాళ్ళు మరి? అంటే అప్పట్లో ఊర్లో వెళ్ళాల్సి వస్తే మగాళ్ళు వెళ్ళి చూసుకొచ్చేవారు ఏ వ్యవహారమైనా. పిల్లకి పెళ్లి సంబంధం చూడాలన్నా తండ్రే వెళ్తాడు, లేకపోతే బాబాయ్ వెళ్తాడు, మేనమామ వెళ్తాడు, లేకపోతే అమ్మమ్మలు ముసలమ్మలు ఎవరిని ఉంటే వెళ్తారు. ఆడవాళ్ళు వెళ్ళే సాంప్రదాయమే లేదు మనకి, లేదు. ఒకవేళ ఉంది అని అంటే కనుక 1% ఏదైనా అమ్మమ్మలు నాయనమ్మలు ముసలమ్మలు ఉంటే ఎవరన్నా వెళ్ళేవారేమో, తాతయ్య అమ్మమ్మ ఉంటే వాళ్ళు వెళ్ళేవారేమో, అంతేగాని అమ్మలు ఎవరు వెళ్ళేవారు ఇంట్లో ఒకరిని పెట్టి వెళ్ళేవాళ్ళు, వెళ్ళేవారు కాదు అసలు. అమ్మలు ఇంట్లోనే ఉండేవారు, ఇంట్లోనే. అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు తాతలు వాళ్ళు వెళ్తే వెళ్ళేవారేమో చూడటానికి సంబంధాలు, వీళ్ళు వెళ్ళేవారు కాదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కూడా ఎక్కువ కుటుంబం ఉండేది, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, సంతానం 10-15 మంది ఉండేవారు, పెద్ద పిల్ల ఆఖరి పిల్లని పెంచేసేస్తుంది అనమాట. అటువంటిప్పుడు అలా వదిలిపెట్టి వెళ్ళొచ్చు. తల్లి కంటే తల్లిగా చూసేవారు పెద్ద సంతానం మిగతా పిల్లల్ని. ఇప్పుడేముంది, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కొట్టుకు చేస్తున్నారు. అప్పట్లో అలా కాదు, పెద్దన్నయ్య ఉన్నాడా పెద్దక్కాయ ఉందా అంటే వెనక ఉన్న చెల్లెళ్ళని తమ్ముళ్ళని ఆవిడే ముద్దిగడికి ముడ్డిగడికి అన్నం పెట్టి స్నానం చేసి బొబ్బ పెట్టేది. అమ్మకి తెలియని కూడా తెలియదు, ఆవిడ కడుపుతూ ఉండటము పిల్లల్ని కనటము అదే సరిపోయేది ఆవిడకి, బాలింత తూలింత. ఆ రోజుల్లో ఆవిడకు 40-45 ఏళ్ళు వచ్చే వరకు అదే పని ఆవిడ. మరి ఫ్యామిలీ ప్లానింగ్స్ లేవు కదా అప్పట్లో, ఒక 100 సంవత్సరాల క్రితం చెప్పుకుంటే లేవు. కాబట్టి ఆ స్త్రీ చేసే పని అదే, పెద్ద పిల్ల అన్నీ చేసేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆవిడకి బయటికి వెళ్ళాల్సిన పని లేదు, వెళ్ళాల్సి వచ్చినా వీళ్ళు పెద్ద పిల్లలు చూసుకుంటూ ఉంటారు, ఇంకా బంధువులు కూడా వచ్చిపోతూ ఉండేవారు. తర్వాత ఇప్పుడులాగా స్టేట్లు మారి ఊళ్ళు మారి సంబంధాలు ఇచ్చుకునేవారు కాదు కదా, పక్క అంత దగ్గర 2 కిలోమీటర్లు, పక్కపేట దాటితే అదొక ఊరు, ఈ పక్కపేట దాటితే అదొక ఊరి కింద ఉండేది. సో ఆ పక్క ఊరు ఈ పక్క ఊరు పిల్లల్ని ఇచ్చుకోవడం, చుట్టాలు అక్క చెల్లెళ్ళు ఉండటం అనేది జరుగుతూ ఉండేది. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళడం జరిగేది. మోస్ట్లీ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో ఇంకా ప్రాబ్లమే లేదు, ఆ సమస్య లేదు వాళ్ళకి. అయితే ఒక విషయం చెప్పండి మేడం, అంటే ఏది ఏమైనా మన పిల్లల్ని అక్కడ గాని వాళ్ళ ఇంట్లో గాని పక్కింట్లో గాని ఎక్కడ కూడా వదిలిపెట్టడం శ్రేయస్కరం కాదంటారా? అసలు 1% కూడా శ్రేయస్సు కాదు. అసలు ఎందుకు పెట్టాలంట నేను? శ్రేయస్సు ఏంటి? శ్రేయస్సు ఎక్కడ శ్రేయస్సు లేదు. చుట్టాలింట్లో కూడా నో. 6 నెలల పిల్లల్ని రేపు చేస్తుంటే చుట్టాలింట్లో పెట్టడం ఏంటి? చుట్టాలింటికి అమ్మమ్మ ఇంటికి వెళ్తేనేగా ముసలాడు అట్లా చేశాడు ఆ పిల్లని, మహారాష్ట్రలోనే ఇక్కడ. అసలు మీ 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 బంగారాన్ని ఎవరింట్లోనే పెడతారా? రేపు ఇస్తానండి పెళ్ళి ఉంది ఒకసారి గొలుసు ఇవ్వండి అంటే ఇస్తారా మీరు? లేదు మీ చీర ఇవ్వండి రేపు ఇస్తాను, అమ్మో మా చీర నలిగిపోద్ది చిరిగిపోద్ది రంగు పోతుంది ఏదేదో అనుకుంటారా లేదా? మరి బంగారాన్ని పెడతారా? పెట్టరు. మీ ఆస్తి కాగితాలు 4 రోజులు గిరివి పెట్టుకుంటామంటే ఇస్తారా? అస్సలు ప్రాణాలు పైనే పోతాయి. మరి ఈ పిల్లలే మన ఆస్తి, ఈ ఆస్తిని తీసుకెళ్ళి మీరు ఎక్కడో ఎందుకు పెడుతున్నారు? అదేంటిది ఒక ప్రాణి, మీరు కంటే వచ్చిన బిడ్డ, అది మీ రేపటి రోజున మీ మీ ఆస్తి, పిల్లలంటే మీ ఆస్తి. అటువంటి ఆస్తిని తీసుకెళ్ళి ఎవరి చేతిలో ఎందుకు పెడుతున్నారు? వాడేం చేస్తాడో తెలీదు, వాడు పాడు చేస్తాడా లేకపోతే అమ్ముతాడా లేకపోతే సరిగ్గా పట్టించుకోకపోతే ఏదైనా అడ్డంబడి గొంతుకి చనిపోతారా? ఇవన్నీ మీరు ఊహించగలరా? అసలు మీ పిల్లలు పుట్టారు అంటే మీ భార్యాభర్తల జీవితం అక్కడతో ఆపండి, ఆపి పిల్లల కోసం బ్రతకండి అంట నేను. పిల్లల కోసం. ఒకవేళ భర్తకి వీలు కాలేదంటే భార్య తను చూసుకోవాలి. ఇద్దరు ఉద్యోగాలు అయినప్పటికీ కూడా కొంత సెలవు పెట్టుకుని పిల్లల్ని చూసుకునే వెసులుబాటు ఆడవాళ్ళకు ఉంది. ఉన్నప్పుడు ఆ టైంను కూడా అవైల్ చేసుకోవట్లా. టైం దొరికిందంటే 3 రోజులు ట్రిప్, పెళ్లి రోజు వచ్చిందంటే పిల్లని అక్కడ చోట పారేసి ట్రిప్,
పుట్టినరోజు వచ్చిందంటే పిల్లల్ని ఒక చోట పడేసి ట్రిప్. పిల్లలు ఏం అడ్డం మీకు? తీసుకెళ్ళండి. పాలిచ్చే తల్లులు నెలల పిల్లల్ని కూడా ఇప్పుడు ఫ్రీజ్ చేసిన పాలని గడ్డగట్టించి మీ దగ్గర పెడితే మీకు, నా దగ్గర పెడితే నాకు, ఆ గడ్డలు అక్కడ పడేసి ఈ కరిగిచ్చి వేడి చేసి ఆ పిల్లలకు పట్టండి అని చెప్పి ట్రిప్పులు వెళ్ళిపోతుంటే అందరూ అలాగే ఉన్నారు నవీన. నా చుట్టుపక్కల అందరూ అలాగే ఉన్నారు దాదాపుగా. చూసినవి కొన్ని, విన్నవి కొన్ని. ఇది దీనికోసం మీరు పిల్లల్ని కనేది. మరి నువ్వు ఫ్రీజ్ చేసి ఇస్తావు పాలు, నీ గడ్డగట్టవా? నీకు లోపల పాలు, నీ బ్రెస్ట్లో పాలు గడ్డగట్టవా? దాన్ని ఏం చేస్తావు? దారిలో ఏం చేస్తావు? ఆ బాధ భరిస్తూ ఇక్కడ పిల్లల్నేమో నిలవపాలు పట్టించి పిల్లల్ని ఎక్కడో చోట వదిలేసి నీ ఆనందం కోసం వెళ్తావా? నీ ఆనందమే నీకు ముఖ్యమైనప్పుడు నువ్వు పిల్లల్ని కనుక నువ్వు చచ్చేదాకా ఎంజాయ్ చేస్తూనే ఉండు. నేను ఆ ఇద్దరిని మాట్లాడుతున్నా. ఎక్కువ స్త్రీ బాధపడుతుంది కాబట్టి నేను స్త్రీని అంటున్నా, స్త్రీని నిందిస్తున్నా ఇక్కడ. నేను కూడా ఒక స్త్రీని. మీరు చాలా వీడియోలో చెప్పారు మేడం, పిల్లల్ని కనకండి అని ఖరాఖండిగా చెప్తున్నారు. అంతే. పిల్లల్ని కనొద్దు, పెంచడం రానప్పుడు, పెంచే టైం లేనప్పుడు కనడం ఎందుకు అసలు? దీనికి సమానంగా నేను ఇంకో మాట కూడా చెప్తా. మీరు ఏ ఉద్యోగం అన్నా చేయండి, అవసరం ఉంటే ఉద్యోగం చేయండి. నువ్వు ఎంత చదువు చదివినా అది నీ విజ్ఞానం కోసం, నీ ఇంటిని బాగు చేసుకోవటానికి కూడా నీ చదువు చాలా ఉపయోగపడుతుంది. లోకజ్ఞానం తెలుసుకోవటం కోసం నువ్వు చదువుకో, సంస్కారం కోసం చదువుకో, అవసరానికి ఒక దూకి బయటికి వెళ్ళి 4 డబ్బులు సంపాదించడానికి నువ్వు చదువును ఉపయోగించుకో. అవసరం లేనిదే నువ్వు ఉద్యోగానికి వెళ్ళకు. నువ్వు పెళ్ళి అయితే నీ పిల్లల్ని కంటే చక్కగా ఇదొక యజ్ఞం, ఇదొక ఉద్యోగం. పిల్లల్ని తీర్చిదిద్ది భావిభారత పౌరులుగా నువ్వు అందించగలిగితే నీ జన్మ ధన్యం. ఒక తల్లిగా ఆ బిడ్డల్ని నీ ఇంటికి నువ్వు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి అది వరం, ఆ మంచి పెంపకం. రేపొద్దున సమాజానికి మంచి పౌరులుగా వాళ్ళు తయారవుతారు, ఉపయోగపడతారు. అంతేగాని కనీసి 35 ఏళ్ళకో 40 ఏళ్ళకో ఎవరి ముఖాన పడేసి నీ ఎంజాయ్మెంట్లు ఏంటి? అంటే ఇద్దరు జాబ్ చేస్తుంటారు మేడం. ఇద్దరు జాబ్ చేసే క్రమంలో చాలా మంది పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది సాఫ్ట్వేరే కానివ్వండి, ఏ సెక్టర్ అయినా సరే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారంటే మరి ఇంటికి నడవాలి, పిల్లలిద్దరు చదువుకోవాలి, పిల్లలిద్దరు మంచి లైఫ్ రావాలి అంటే మేము కష్టపడాలి, ఎంతసేపు పిల్లలతో ఎక్కడ ఉంటాం, పిల్లలతో ఎక్కడ చేస్తామని అంటూ ఉంటారు. మరి నువ్వు కష్టపడేదే పిల్లల కోసం, మరి పిల్లల్నే వదిలేసి నువ్వు కష్టపడితే ఏం ఉపయోగం రేపు వాళ్ళు సరిగ్గా లేకపోతే? అవును, పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి మంచి వాల్యూస్ నేర్పించినట్టయితే కనుక వాళ్ళకి నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే కదా పాతకాలంలో వాళ్ళందరూ. ఇవన్నీ వచ్చినాయి, కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఎక్కడో ఒక చోట ఉండేది, అది మనకు అందుబాటులో ఉండేవి కావు. అలాంటిది ఇప్పుడు అందరు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా ₹1,00,000 ఖర్చు పెట్టి శ్రీ చైతన్యలో లేకపోతే ఇంకో దాంట్లో జాయిన్ చేసి చదివిస్తుందంట. ఎందుకు అలాంటి చదువులు? ఎంతకాలం చదివించగలరు మీరు? చదివించగలరా? ఒక 15 సంవత్సరాల పాటు లక్షలు కట్టి చదివించగలరా? మరి అది అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివించండి మంచి వాల్యూస్తో. ఇంటికి వచ్చిన తర్వాత బుక్ రీడింగ్ నేర్పించండి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఏదైనా సబ్జెక్టు మీరు పిల్లల్ని చదివించండి. ఫర్దర్గా ఒక న్యూస్ పేపర్ అలవాటు చేయండి, ఒక ఇంగ్లీష్ పేపర్ అలవాటు చేయండి. స్కూల్లో ఏబిసిడీలు నేర్చుకుని లేకపోతే స్కూల్లో ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకునే పిల్లలు ఇంటికి వచ్చి న్యూస్ పేపర్ చదవలేరా? చదువుతారు. వాళ్ళకి డౌట్స్ వస్తే పాతకాలంలో లాగా డిక్షనరీ తీసి చదవాల్సిన అవసరం లేదు. ఇది చాట్‌జిపిటీలు ఉన్నాయి, ఏఐ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నిమిషాల మీద మీకు మీనింగ్స్ కానీ దాని కాంటెక్స్ట్లు కానీ మీకు చెప్పేయడానికి అవి ఉన్నాయి. నిమిషాల మీద ఎవరి మీద ఆధారపడకుండా మీరు లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవచ్చు. అది ఎంతమంది పిల్లలకి గైడ్ చేస్తున్నారు పేరెంట్స్. మీరేమో సోంబేరులాగా కూర్చుని గొడవలు పడుతుంటారు. వాళ్ళకేం చేయాలి తెలియక బయటకు వెళ్ళి ఆడుకోవటమో, ఇంట్లో కూర్చుని వాలీబాల్ కొట్టుకోవడమో, లేకపోతే చూడకూడని అన్ని చూడటమో, కార్టూన్ ఫిల్మ్లు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది? ఆ మెమరీ బ్యాగ్ అంతా ఈ దరిద్రాలతో నిండిపోతుంది. ఆ చిన్నపిల్లలు అప్పుడు బ్యాగ్ ఖాళీగా ఉంటుంది, ఆ మెమరీ బ్యాగ్. ప్రతి ఒక్కటి అందులో వేయటానికి మనం ప్రయత్నించాలి. వాళ్ళకి ఏం తెలుసున్నావి? నన్ను పప్పు అన్నం పెడుతున్నావా, ఆవకాయ అన్నం పెడుతున్నావా? ఏది పెడితే అది తింటారు వాళ్ళు. అలాగే ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు వాళ్ళు. చిన్న పుట్టిన దగ్గర నుంచి మీరు అటు కనుక మళ్ళించినట్టయితే మీకు ఈ సమస్యలే ఉండవు. గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, మీ డబ్బులు మిగులుతాయి. హైయర్ స్టడీస్ చేయాలా లేకపోతే ఏదన్నా ఒక మంచి కోర్స్ చేయాలంటే ఆ డబ్బుని అక్కడ ఉపయోగించండి. ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే పిల్లల్ని కంటున్నారు కానీ బాధ్యతగా చూడటం లేదు తల్లిదండ్రులు అంటారా? అంతే కదా, ఎక్కడ బాధ్యత ఉంది? అమ్మ చూడాలి లేకపోతే అత్తగారు చూడాలి. నువ్వు కానీ వాళ్ళు చూడాలంటావేంటి? పురుడు పోస్తారు, 3 నెలలు 5 నెలలు ఉంచుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం, తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం చూస్తారు వాళ్ళు. తర్వాత నువ్వు కడుపులో అంత భారం మోసిందని బయటకు వచ్చాక నువ్వు మోయలేకపోతున్నావా? చూడలేకపోతున్నావా? కడుపులో మోయగలిగిందానివి బయటకు వచ్చాక చేత్తో ఎత్తుకుని ముద్దలు పెట్టి పెంచలేవా నువ్వు? అదే బరువు కదా బయటకు వచ్చింది. అంటే పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉండే కొద్దీ నువ్వు మోయాల్సిన అవసరం లేదే, వాళ్ళే నడుస్తారు. ఒక 10 నెలలు పడ్డాయి, 12 నెలలు పడ్డాయి అంటే తప్పటడుగులు వేస్తూ అవి ఇవి పట్టుకుని లేచి అసలు మనం ఎత్తుకోవాలంటే దగ్గరికి రారు. వాళ్ళే నడవడానికి ట్రై చేస్తారు, వాళ్ళని బలవంతంగా మనం ఎత్తుకుంటే తప్ప.
మరి అటువంటిప్పుడు ఎక్కడ వాళ్ళ భారం మోస్తున్నావు నువ్వు? ఒక బాధ్యత తీసుకుని వాళ్ళకి ఎటు మళ్ళించాలి, వాళ్ళకి ఏం నేర్పించాలి, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? పిల్లల్ని కనడం పెంచడం అంటే ఒక యజ్ఞం. యజ్ఞం పూర్తయ్యే వరకు మనం లెగవము, సీటు పీట మీద నుంచి బాత్రూమ్ వచ్చినా లెగవము. పంతులు కూడా చెప్తారు, లెగవకూడదమ్మా, ఏమైనా ఉంటే ముందే చూసుకోండి అంటారు. అవునా? కనీసం ఒక తుమ్ము వచ్చినా సరే మళ్ళీ చేయి కడుక్కోండి, తల మీద నీళ్లు చల్లుకోండి అని అంటారు. ఆ ఎంగిలి బయటకి వస్తుంది కాబట్టి. అలాంటప్పుడు అది అలాంటి నియమ నిబంధనలు యజ్ఞంలో ఉంటాయి కాబట్టి మీరు పిల్లల్ని పెంచడం కూడా ఒక యజ్ఞమే. మీరు పెళ్ళి 20 ఏళ్ళకో 22 ఏళ్ళకో పిల్లల్ని కనట్లేదు కదా, 35, 40 వచ్చాక కంటున్నారు. ఇంత జీవితం, సగం జీవితం ఎంజాయ్ చేసేసాక మిగిలిన జీవితం పిల్లల కోసం ఎందుకు మీరు పణంగా పెట్టరు అని నేను అడుగుతున్నాను. లేనప్పుడు కనకండి. దీనికి ఇంకో మాట చెప్తాను, మన ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్నో ఆఫర్స్ కూడా ఇస్తున్నారు, ముగ్గురిని నలుగురిని కనండి అని. మీరు ఉద్యోగాలు దేనికి? ఇంట్లో కూర్చోండి, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చదివించండి, చక్కగా ఆరోగ్యాన్ని చూసుకోండి, అటు పెట్టే డబ్బులు ఇటు మీ ఆరోగ్యాన్ని చూసుకోండి, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టండి, వాళ్ళు పెరుగుతారు, అలాగే పెరుగుతారు. నలుగురిని కంటే కొన్ని ఏదో డబ్బు ఆఫర్లు పెట్టారు, ముగ్గురిని కంటే కొంత ఆఫర్లు, తల్లికి పథకాలు, ఇలా ప్రతి స్టేట్లోనూ వస్తూనే ఉంటాయి ఇన్ ఫ్యూచరు. మరి ఎందుకు అనంటే అది పిల్లలే ఆస్తి, పిల్లలే దేశానికి బలం, పిల్లలే పిల్లర్స్ దేశానికి. కాబట్టి ముఖ్యంగా పిల్లలు లేకపోతే, యువత లేకపోతే దేశం అనేది అభివృద్ధి చెందదు. ఈ కారణాల వల్ల పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. మీరు ఇలా చేస్తే కనుక చెత్త కింద కని చెత్త కింద తయారు చేసేటట్టయితే కనకండి, కానీ నలుగురిని కనండి దేశం కోసం, మీకోసం అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.